వెళ్తుంది అంటున్నాడు. తగ్గిపోయింది. చూస్తే చూడండి, ప్రేయర్సే కాబట్టి. సరే, ఓకే. కళ్ళద్దాలు పెట్టండి. ఓం అజ్ఞానతిమిరాంతస్య జ్ఞానాంజనశలాకయా చక్షురున్మిలితం యేన తస్మై శ్రీ గురవే నమః. శ్రీ చైతన్య మనోభీష్టం స్థాపితం యేన భూతలే స్వయం రూపా కదా మహ్యం దదాతి స్వపదాంతికం. వందేహం శ్రీగురు శ్రీయుతాపదకమలం శ్రీగురు వైష్ణవాంశ్చ శ్రీరూపం సాగ్రజాతం సహగణా రఘునాథాన్వితం సజీవం సావధూతం పరిజనాసహితం చైతన్యదేవం శ్రీరాధా కృష్ణ సహగణా లలితా శ్రీ విశాఖాన్వితాంశ్చ హే కృష్ణ కరుణా సింధు దీనబంధో జగత్పతే గోపేశ నమోస్తుతే. భక్తకాంచన గౌరాంగి రాధే వృందావనేశ్వరి వృషభానుసుతే ప్రణమామి హరి. వాచాకల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్య ఏవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. జయ శ్రీ కృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌరభక్తవృంద. హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ రామ హరే హరే. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. నారాయణం నమస్కృత్య చైవ నరోత్తమం దేవీం సరస్వతిం వ్యాసం తతో జయముదీరయే. నష్టప్రాయేషు అభద్రేషు నిత్యం భగవత్ సేవయా భగవతి ఉత్తమ శ్లోకే భక్తిర్భవతి నైష్ఠికీ. కృష్ణాయ వాసుదేవాయ దేవకీ నందనాయ చ నందగోపకుమారాయ గోవిందాయ నమో నమః. నమో మహావదన్యాయ ప్రేమ ప్రదాయ కృష్ణాయ కృష్ణ చైతన్య నామినే గౌరవే నమః. నమః పంకజనాభాయ నమః పంకజమాలినే నమః పంకజనేత్రాయ నమస్తే పంకజాంఘ్రే. నమో బ్రాహ్మణ్యాయ దేవాయ గోబ్రాహ్మణాహితాయ చ జగద్ధితాయ కృష్ణాయ గోవిందాయ నమో నమః. నమో విశ్వనాయ కృష్ణ పృష్ఠాయ భూతలే శ్రీమతే భక్తివేదాంత స్వామినితి నామినే. నమస్తే సరస్వతీ దేవే గౌరవాణి ప్రచారిణే నిర్విశేష శూన్యవాది పాశ్చాత్య దేశతారిణే. జై శ్రీ కృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌరభక్తవృంద. హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే. స్పానిష్ తినపట్ల
ఇంకెవరు ఉన్నారమ్మా పేర్లు ఇక్కడ లేని వాళ్ళు? సరే, ఎక్కడున్నామమ్మా మనం? 6వ అధ్యాయం 6వ అధ్యాయం 3వ స్కందం 6వ అధ్యాయంలో ఉన్నాము, రైట్? సో ఎక్కడ దాకా చూసాము? ఫస్ట్ 5 అధ్యాయాలు చూసాం కదమ్మా. ఒక్క నిమిషం. విదురుని ప్రశ్నలు, శ్రీకృష్ణ భగవాను స్మరణము, విదురుని ప్రశ్నలు, కృష్ణ భగవాను స్మరణము. సో ఫస్ట్ అధ్యాయం విదురుని ప్రశ్నలు చూసాం కదమ్మా. ఆ తర్వాత మొదటి అధ్యాయం మైత్రేయుడు విదురుడు తీర్థయాత్రలు తర్వాత ఉద్ధవుని మధ్య జరిగిన డిస్కషన్ అంతా చూసాము కదండి. కృష్ణుడు ఉద్ధవుడికే ఎందుకు ఉద్ధవ గీత ఎలా చెప్పగలిగాడు, ఎందుకు అర్హత అతనికి వచ్చింది అన్నది మనకి అందులో 5వ అధ్యాయం రెండో అధ్యాయంలో చూసాం, రైట్? ఉద్ధవుడు ఎలాగ దేవుడి గురించి మాట రాగానే ఇంకా తన జరిగిందంతా ఇదైపోతారు. అవును. 3వ అధ్యాయము తన గుర్తు తెచ్చుకున్న అవన్నీ చెప్పుకుంటూ వచ్చాడు, రైట్? చిన్నప్పటి నుంచి వాళ్ళిద్దరి మధ్య ఉన్నవన్నీ గుర్తు తెచ్చుకుంటూ చెప్తాడు. 4వ అధ్యాయంకి వచ్చేసరికి యదువంశం ఎలాగ అస్తమైంది, శ్రీ భగవానుడు ఉద్ధవునికి మైత్రేయ ఋషిని కలుసుకుని తన భాగవత జ్ఞానం చెప్పుకొచ్చారు, ఇదంతా చెప్పుకున్నాం కదండి. విదురుడు ఉద్ధవుని నుంచి ఆధ్యాత్మిక జ్ఞానాన్ని అర్థిస్తే నేను కాదు మైత్రేయ మునిని కలువు, మైత్రేయ నుంచి చక్కగా వినవచ్చు అని చెప్పేసి అంటే అప్పుడు మైత్రేయ ముని దగ్గరికి వెళ్ళడం, విదురుడు మైత్రేయ ముని అడిగిన ప్రశ్నలు నిజమైన ఆనందంతో జీవించడం ఎలాగా అని అడగడం, భగవాన్ అవతారముల గురించి పురుషావతారాలను విరాట్ రూపంలో వర్ణించవలసిందిగా ప్రార్థించడం. సో అక్కడ నుంచి మైత్రేయ ఋషి ఎలాగొచ్చింది అన్నది వివరించుకుంటూ రావడం మొదలు పెట్టారు. సో ఇక్కడ మనం 6వ అధ్యాయం దగ్గరికి వచ్చాం, బృహత్తరమైన విశ్వరూపం యొక్క ఆవిష్కరణ. ఓకే, ఇక్కడ నుంచి మనం 6వ అధ్యాయం చూస్తున్నాం. విశ్వరూపం గురించి ఆవిష్కరణ, వివిధ దేవతలు ఏంటి, వారి అంశాల్లో విశ్వం యొక్క రూపం ఎలా ఉంటుంది, గ్రహాలను జీవ జలములను మరియు చాతుర్వర్ణముల అభివృద్ధి, ఇవన్నీ చదువుతున్నాం. ఈ అధ్యాయం మళ్ళీ మన లాస్ట్ దాంట్లో 2.9 లాగా మొత్తం చదువుకోగలిగితే బాగుంటుంది. ఇదంత పెద్దది కాదు, కొంచెమే ఉంటుంది, చాలా భాష్యం ఉండదు. ఒక 10-15 శ్లోకాలకి మంచి భాష్యం ఉంటుంది. ఓకే, అలాగే. సో ఇంకెందులో కొత్తగా ఏడైంది చంద్రమౌళి ప్రభు, కొన్నిటికి భాష్యమే లేదు నాన్న. అవును, కొన్నిటికి భాష్యమే లేదు. సో చదువుతున్నాం అమ్మా, అలాగే చదువుతున్నాం. సో 3వ స్కందము శ్రీమద్ భాగవతం స్కందంలోని 6వ అధ్యాయం విశ్వరూప సృష్టి. సో విశ్వరూప సృష్టి మొదటి శ్లోకం చదువుతున్నాను. ఋషిరువాచ. ఓకే, శ్రీ మైత్రేయ ఋషి భగవానుడు ఆ విధముగా మహత్తత్వము ఆదితన శక్తుల సంసర్గము కలుగుపోటే సంభవించిన విశ్వపు సృజనాత్మక కార్యముల పురోగతి నిలుపుదలను గూర్చి వినెను. భగవానుని సృష్టి యందు కొరత ఏమీనూ లేదు, దానికి వలసిన శక్తులన్నీ కలవు, అవి నిద్రాణ స్థితి యందుండును. ఓకే, భగవానుని సృష్టి యందు కొరత ఏమీ లేవు, దానికి వలసిన శక్తులన్నీ కలవు, కానీ అవి నిద్రాణ స్థితి ఉంది. భగవత్ సంకల్పమున అవి సంసర్గము చెందినదే ఎట్టి ప్రగతిను వనగడబోదు. నిలిచిపోయినట్టి సృష్టి విషయక ప్రగతి కార్యము కేవలం భగవానుని నిర్దేశముతోనే తిరిగి ఉద్ధరింపగలదు. రెండో శ్లోకం ఇది కూడా నేను చదువుతున్నాను. ఓకేమా, భాష్యం కావాలంటే నెక్స్ట్ చదవచ్చు. పరమ శక్తివంతుడొక భగవానుడు పిదప వివిధ తత్వములను సమ్మేళనపరుచినటువంటి తన బాహ్య కాళికా దేవుతో పాటు 23 తత్వములందు ఏకకాలమును ప్రవేశించును.
నుంచి మాయ ఎట్లా వచ్చిందో మనకి ఈ భాష్యంలో చెప్పుకొస్తారు. ఓకే, అక్క చదువుతారా అక్క? చదువుతాను. మూడో శ్లోకం చదవనా? రెండో శ్లోకం భాష్యం చదవండి. భాష్యం చదవనా? రెండవ శ్లోకం భాష్యము. భౌతిక తత్వములు 23 అని గణింపబడినవి. అవియే మహత్తత్వము, మిథ్యాహంకారము, శబ్దము, స్పర్శ, రూపము, రుచి, గంధము, భూమి, జలము, అగ్ని, వాయువు, ఆకాశము, చక్షువు, శ్రోతము, నాసికము, జిహ్వ, త్వక్కు, హస్తములు, పాదములు, గుదము, జననేంద్రియము, వాక్కు, మనస్సు అనునవి. ఇవి అన్నియును కాలప్రభావమున సంసర్గము చెంది కాలక్రమమున తిరిగి విశ్లేషము నొందును. అనగా కాలము అనున్నది భగవశక్తి అయి ఉన్నది. భగవదాదేశముపై ఆమె తనదైన విధమున పనిచేయుంది. ఈ శక్తి కాళికాదేవిగా పిలువబడుచు నల్లని విధ్వంసకర దేవతగా కనపట్టును. భౌతిక అస్తిత్వమున తమోగుణ ప్రధానులైన వారిచే ఆమె అర్పింపబడును. ఈ విధానము వేదమంత్రమునందు మూల ప్రకృతి రవికృతి మహదాద్య ప్రకృతి వికృతయ సప్తషోడకస్తు వికారోన ప్రకృతిర్న వికృతి పురుష అని వర్ణింపబడినది. 23 తత్వముల సమ్మేళనమునందు భౌతిక ప్రకృతిగా వర్తించునట్టి శక్తి సృష్టికి చరమమూలము కాదు. భగవానుడే ఆ తత్వములందు ప్రవేశించి కాళికాదేవిగా పిలువబడు తన శక్తిని ప్రయోగించును. ఇతర వేదవాన్మయమునందు ఇదే సిద్ధాంతము అంగీకరింపబడినది. ఈ విషయమున బ్రహ్మ సంహిత 5.35 యందు ఇట్లు తెలుపబడినది. చదవనా? పద్యం వదిలేసి చదువుకెళ్ళిపోండి. ఆది పురుషుడకు గోవిందుని నేను భజింతును. తన పాక్షిక ప్రధాన విస్తారము ద్వారా అనగా మహావిష్ణువు ద్వారా అతడు భౌతిక ప్రకృతి యందు ప్రవేశించును. పిదప ప్రతి విశ్వమునందును గర్భోదక సాయి విష్ణువుగా ప్రవేశించును. ఆ పిదప క్షీరోదక సాయి విష్ణువుగా కణకణములతో సహా సమస్త తత్వములలోనికి చేరును. విశ్వములందు మరియు పరమాణువుల యందు రెండింటిలోనూ అట్టి ప్రకటములు అసంఖ్యాకములుగా నుండును. ఓ అర్జున, వివిధ రీతుల వర్తించినటువంటి నా అసంఖ్యాక శక్తులను గూర్చి నీవు తెలుసుకొనవలసిన అవసరము లేదు. నా పాక్షిక ప్రధాన విస్తారము అనగా పరమాత్ముడు ద్వారా విశ్వములు వాని సమస్త తత్వములు అనడి భౌతిక సృష్టి యందు నేను ప్రవేశింతును. ఆ విధముగా సృష్టి కార్యము కొనసాగును. భౌతిక ప్రకృతి యొక్క అద్భుత కర్మలన్నీయును శ్రీకృష్ణ భగవానుని కారణముననే వనగూడుచున్నవి. అనగా అతడే చరమ కారణము లేదా సమస్త కారణములకు పరమ కారణమై ఉన్నాడు. సో ఇక్కడ మనం చేసుకోవాల్సిన కొన్ని ఆది పురుషుడు గోవిందుణ్ణి నేను భజింతును. తన పాక్షిక ప్రధాన విస్తారము మహావిష్ణువు. తన ప్రధాన విస్తారము కానీ పాక్షిక ప్రధాన విస్తారము. సో మనం మహావిష్ణువు కూడా భగవంతుని పాక్షిక విస్తారము మాత్రమే. ఓకే ఓకే మహావిష్ణువు ద్వారా అతను భౌతిక ప్రకృతి యందు ప్రవేశించును. పిదప విశ్వమునందు గర్భోదకసాయి విష్ణువుగా ప్రవేశించును. సో ఈ విశ్వానికి గర్భోదకసాయి విష్ణువు ఉన్నారు. ఇటువంటి ఎంతో మంది గర్భోదకసాయి విష్ణువునికి ఒక మహావిష్ణువుడు ఉన్నాడు అనమాట. ఆయన నారాయణుడు. ఓకే ఆ పిదప క్షీరోదకసాయి విష్ణువుగా కణములలోని సహా సమస్త తత్వములలోనికి చేరును. మనలో ఉండే భగవంతుడు పరమాత్మ ఎవరంటే క్షీరోదకసాయి విష్ణువు. ఓకే మనం ఈ 3 విష్ణువుల గురించి మనకు లో వచ్చింది కదమ్మా. ఆ 3 మళ్ళీ ఇక్కడ మనకు డిస్కషన్ ఇంకా అలా ముందు వెళ్తున్న కొద్దీ డిస్కషన్ కొనసాగుతూనే ఉంటుంది. వాళ్ళ స్టేజెస్ ఏంటి అన్నది. ఓకే సరే 3వ శ్లోకం చదువుతారండి బాబు గారు. హరే కృష్ణ. 3వ శ్లోకం. ఆ విధముగా భగవానుడు తన శక్తితో వివిధ తత్వమునందు ప్రవేశించినప్పుడు
నిద్ర నుండి మేల్కాంచిన పిమ్మట మనుషుడు తన కర్మయందు నియుక్తుడైనట్లుగా జీవులందరూ వివిధ కర్మలయందు ఉత్తేజితులైరి. భాష్యం. సృష్టి యొక్క విలయము పిమ్మట ప్రతి జీవుడును చేతనారహిత స్థితి యందు నిలిచి ఆ విధముగా భౌతిక శక్తితో పాటు భగవానుని యందు ప్రవేశించు. ఆ వ్యక్తిగత జీవులు అనంతకాలం నుండి బద్ధజీవులై ఉన్నారు. కానీ తమను తాము ముక్తులను కావించుకొని ముక్తాత్ములొగటకు వారికి ప్రతి సృష్టి యందును అవకాశం ఒసగబడు. వేద జ్ఞానం యొక్క లాభమును పొంది తమకు దేవదేవునితో గల సంబంధం ఏమిటనియు ఏ విధముగా తాము ముక్తులము కాగలమనియు అట్టి ముక్తి యందు చరమ లాభం ఏమిటనియు కనుగొనుటకు వారికి అవకాశం కలుగును. వేదముల యుక్తముకు అధ్యయనము ద్వారా మనుషుడు తన సహజ స్థితి జ్ఞానమును బడసి ఆ విధముగా దివ్యముగు భగవత్ సేవను పొంది క్రమముగా ఆధ్యాత్మిక ఆకాశమునకు ఉద్ధరింపబడును. ఈ భౌతిక జగమున జీవులు తమ పూర్వపు నెరవేరిన కోరికలను అనుసరించియే వివిధ కర్మలందు నెలకొందురు. దేహము నశించినంతనే జీవుడు సమస్తమును మర్చిపోయినను దయాపూర్ణుడు భగవానుడు ఎల్లరి హృదయమందు సాక్షిగా పరమాత్మ రూపంలో నిలిచున్నవాడు. అతనిని జాగృతపరిచి పూర్వపు కోరికలను గుర్తు చేయును. ఆ విధముగా జీవుడు తదనుసారము తదుపరి జన్మమును వర్తించుటను ఆరంభించును. దృష్టికి అగోచరము ఈ మార్గదర్శనమే గతి అనుచు వర్ణింపబడుచుండును. ఇదియే ప్రకృతి గుణముల యందు తన భౌతిక బంధమును కొనసాగించునని వివేకవంతుడైన వాడు ఎరుగజాలును. సృష్టి యొక్క పాక్షిక లేదా పూర్ణ విలయం పిమ్మట జీవుని అచేతన సుషుష్టావస్థ జీవనపు చివరి స్థితి సుషుష్టావస్థ సృష్టి యొక్క పాక్షిక లేదా పూర్ణ విలయం పిమ్మట జీవుని అచేతన సుషుప్తావస్థ జీవనపు చివరి స్థితి అనుచు కొందరు అల్పజ్ఞ తత్వవేత్తలచే తప్పుగా భావింపడు. భౌతిక దేహపు విలయం పిమ్మట జీవుడు కొలది మాసములే అచేతన స్థితి నుండును. కానీ భౌతిక సృష్టి యొక్క సంపూర్ణ విలయానంతరము అతడు కోట్లాది సంవత్సరములు అచేతనముగా నుండు. అయినను సృష్టి కార్యము మరలా జరిగినంతట భగవానునిచే అతడు తన కర్మకు జాగృత పరపబడు. జీవుడు నిత్యుడు. కర్మ ద్వారా ప్రకటమయ్యేది జాగృత చేతనావస్థ అతని సహజ జీవన స్థితి మెలకువగానున్న స్థితి యందు అతడు కర్మను వర్ణించుటకు ఆపలేడు. తత్కారణమున తన వైవిధ్యపూర్ణ కోరికలను అనుసరించి అతడు కర్మను వర్ణించుచుండు. కోరికలను శ్రీకృష్ణ భగవాను దివ్య సేవ యందు అభ్యాసపరిచినప్పుడు అతని జీవితము పూర్ణము కాగలదు. అంతటా నిత్యముగు జాగృత జీవనము అనుభవించుటకు అతడు ఆధ్యాత్మిక ఆకాశము చేరగలడు. హరే కృష్ణ. హరే కృష్ణ. సో సృష్టి యొక్క పాక్షిక లేదా పూర్ణ విలయం పిమ్మట అంటే సృష్టి యొక్క పాక్షిక లేదా పూర్ణ విలయం అది మనుషుడు ఒక శరీరం నుంచి ఒక శరీరానికి వెళ్ళినప్పుడు కొన్ని రోజులు మాత్రము అచేతనంగా ఉంటారు. కానీ ఒక సృష్టి నుంచి ఇంకో సృష్టికి వెళ్ళినప్పుడు కొన్ని కోట్ల సంవత్సరాలు ఆత్మ అచేతనంగా ఉంటుంది. మళ్ళీ అది కేవలం భగవంతుని దీని ద్వారానే మనం ముందు శ్లోకంలో చూసిన 23 తత్వాలు భగవంతుడు ప్రవేశించినప్పుడు మళ్ళీ దానికి కర్మ అనుభవించడానికి కర్మని బర్న్ చేయడానికి కర్మని అనుభవించడానికి అవకాశం కల్పిస్తున్నాడు భగవంతుడు అని చెప్తున్నారు. ఓకే, నెక్స్ట్ 4 చదువుతామా? చదువుతాను. హరే భగవత్ సంకల్పమున 23 ప్రధాన తత్వములు క్రియాశీలమైనప్పుడు బ్రహ్మాండమగు విశ్వరూపము అనగా భగవానుని విరాట్ రూపము ప్రకటమయ్యను. భాష్యము. నిరాకారవాదిచే అమితముగా శ్లాఘించబడు విరాట్ రూపము లేదా విశ్వరూపము భగవానుని నిత్య రూపము కాదు. అతని దివ్య సంకల్పముచే అది భౌతిక సృష్టి తత్వముల పిమ్మట వ్యక్తమయ్యను. తాను ఆదిదేవుడనని నిరాకారవాదులకు నమ్మకమును కలుగజేయుటకే శ్రీకృష్ణ భగవానుడు ఈ విశ్వరూపమును అర్జునునకు చూపెను. అనగా శ్రీకృష్ణుడే విరాట్ రూపమును ప్రదర్శించెను. కానీ
శ్రీకృష్ణుడు విరాట్ రూపముచే ప్రదర్శితుడు కాలేదు కనుక విశ్వరూపము భగవానుని నిత్య రూపము ఆధ్యాత్మిక ఆకాశమున ప్రదర్శితమగున్నది కాదు. మరొక్కసారి నాన్న ఈ పాయింట్. కనుక విశ్వరూపము భగవానుని నిత్య రూపము కాదు అనగా ఆధ్యాత్మిక ఆకాశమున ప్రదర్శితమగునది. అది కేవలము భగవానుని భౌతిక వ్యక్తీకరణము మాత్రమే. అచ్చా విగ్రహము అనగా మందిరమునందలి స్త్రీ విగ్రహము, అచ్చా విగ్రహము సైతము అటువంటి వ్యక్తీకరణమే అయి ఉన్నది. అది ఆరంభ దశలో ఉన్న భక్తుల కొరకు ఉన్నట్టిది, సాధకుల కొరకు ఉన్నట్టిది. భౌతిక స్పర్శ ఉన్నప్పటికీ విరాట్ రూపము, అర్చా విగ్రహము వంటి భగవద్ రూపములు ఆ దేవదేవుని నిత్య రూపమునకు అభిన్నమై ఉన్నవి. శ్రీకృష్ణ భగవానుని నిత్య రూపమునకు అభిన్నమై ఉన్నవి. హరే కృష్ణ. హరే కృష్ణ. సో ఇక్కడ విశ్వరూపం గురించి, అది విశ్వరూపం కేవలం మన కోసము భౌతిక వ్యక్తీకరణ మాత్రమే. భౌతిక ప్రపంచంలో ఉన్న వాళ్ళకి అర్థం చేసుకోవడం కోసం భగవంతుడు ధరించిన ఒక రూపం కింద చెప్తున్నారు. అట్లాగనే మనం అర్చా విగ్రహం అంటే మనం పూజించే విగ్రహం కూడా భగవంతునికి భౌతికంగా మనం అర్థం చేసుకోవడం కోసం భగవత్ రూపాల కిందే భావించాలి. ఇది భగవంతుడి నిత్య రూపానికి భిన్నమైనది. భగవంతుడి నిత్య రూపం ఇట్లా ఉండదు అని చెప్తున్నారు. అంతేకాదు ఆరంభ దశలో ఉన్న భక్తుల కొరకు అంటున్నాడు, సాధకుల కొరకు. ఆరంభ దశలో ఉన్న భక్తుల కొరకు విశ్వరూపము పూజా విగ్రహాలు. అది ఆరంభం. అంటే ఇప్పుడు మనము ఇంట్లో అంత చిన్న చిన్న విగ్రహాలు అవన్నీ చూస్తాం కదా ప్రభుజీ, తెచ్చుకొని ఇంట్లో మనం పెట్టుకుంటాం కదా, ఫోటోల రూపంలో గానీ విగ్రహాల రూపంలో గానీ, ఇవన్నీ మనం పూజ చేసుకున్న దానికి మాత్రమే హెల్పింగ్. అంతే అంతే. ఇది భగవంతుని, అది ఎగ్జాక్ట్లీ అమ్మా, భగవంతుని అసలు రూపానికి కాదు, ఇది భగవంతుని నిత్య రూపానికి కాదు. ఇది కేవలం భౌతిక ప్రపంచంలో వాళ్ళు అర్థం చేసుకోవడం కోసం భగవంతుడు ఈ రూపంలో ఉంటాడు అని మనం ఫీల్ అవ్వడానికి. అంతే అంతే, ఆరంభ దశలో ఫీల్ అవ్వడానికి. మళ్ళీ అది కూడా అది. నెక్స్ట్ ఐదవ శ్లోకం. భగవానుడు తన ప్రధానాంశ రూపమున విశ్వ సృష్టి తత్వములందు ప్రవేశింపగా అవి బ్రహ్మాండమగు రూపములోనికి మార్పు చెందినవి. ఆ రూపమునందే సమస్త లోకములు చరాచరములు నిలిచియుండును. భాష్యము. విశ్వ సృష్టికి సంబంధించిన తత్వములన్నీయును భౌతిక పదార్థమై ఉన్నవి. భగవానుడు తన ప్రధానాంశ రూపమున వాని యందు ప్రవేశింపనిదే అవి తమ పరిమాణమును పెంచుకొనజాలవు. వాటికి అంతటి శక్తి లేదు. దీని భావమేమనగా ఆధ్యాత్మిక స్పర్శ లేనిదే భౌతిక పదార్థము పెరుగుట గాని తరుగుట గాని జరుగదు. భౌతిక పదార్థము కూడా ఆత్మ యొక్క ఫలమే అయ్యున్నది. కనుక కేవలము ఆత్మ యొక్క స్పర్శ ద్వారానే అది వృద్ధి నొందగలదు. సమస్త జగత్తు ఈ బ్రహ్మాండమగు రూపమును తనంతట తానే పొందలేదు. కొందరు అల్పజ్ఞ జనులచే ఆ రీతిగానే భావింపబడును. పదార్థమునందు ఆత్మ ఉన్నంత వరకు అవసరమైనంతగా అది వృద్ధి నొందును. కానీ ఆత్మ లేనప్పుడు అది వృద్ధి చెందుట నిలిచిపోవును. ఉదాహరణకు జీవుని భౌతిక దేహమున ఆధ్యాత్మిక చైతన్యము ఉన్నంత వరకు తగినంత పరిమాణమునకు దేహము వృద్ధి చెందును. కానీ చైతన్యరహితమగు మృతదేహము వృద్ధి చెందబోదు. భగవద్గీత 2వ అధ్యాయము యందు ఆధ్యాత్మిక చైతన్యమునకే ప్రాధాన్యము వసగబడినది గాని దేహమునకు కాదు. మన చిన్న దేహములందు మనకు అనుభూతమయ్యేది ఏ విధానముననే సమస్త విరాట్ రూపము వృద్ధి చెందినది. అయినను మూర్ఖముగా ఎవ్వరును సూక్ష్మాతి సూక్ష్మమగు వ్యక్తిగత చైతన్యమే విరాట్ రూపపు బ్రహ్మాండమగు వ్యక్తీకరణకు కారణమని మూర్ఖముగా తలంచరాదు. విశ్వరూపమునందు భగవానుడు తన ప్రధానాంశ రూపమున నిలిచియుండుట చేతనే అది విరాట్ రూపముగా పిలువబడుచున్నది. హరే కృష్ణ. హిరణ్మయునుగా తెలియబడు విరాట్ పురుషుడు విశ్వజలములందు 1000 దేవతా సంవత్సరములు వసించెను. జీవులందరూ అతని గూడి ఉండేరి. భాష్యము. భగవానుడు గర్భోదక
సాయి విష్ణువు రూపమున ప్రతి విశ్వమునందును ప్రవేశించిన పిమ్మట విశ్వపు సగభాగము నీటితో నిండెను. మనకు కనిపించినటువంటి లోకములు, అంతరిక్షాదులు సమస్త విశ్వమునందు కేవలము అర్ధభాగము మాత్రమే. జగత్ వ్యక్తీకరణకు మరియు విష్ణువు విశ్వమునందు ప్రవేశించిన పిమ్మట సమయమునకు నడుమ 1000 దేవతా సంవత్సరములో వ్యవధి కలదు. మహతత్వపు గర్భమునందు ఉంచబడిన జీవులందరూ గర్భోదక సాయి విష్ణువు అవతారముచే వివిధ విశ్వములలోనికి విభజింపబడుదురు. బ్రహ్మదేవుడు జన్మించినంత వరకు వారందరూ భగవానుని గూడి ఉందురు. విశ్వమునందు బ్రహ్మదేవుడే తొలిజీవి. అతని నుండియే ఇతర దేవతలు, జీవులు జన్మించిరి. మనువు మానవులకు ఆదిపిత కనుకనే సంస్కృతమున మానవులు మానుష్యులు అని పిలువబడుదురు. వివిధ దేహ గుణములు కలిగిన మానవులు వివిధ లోకములందు చేర్చబడుదురు. హరే కృష్ణ. అర్థమవుతుంది కదమ్మా క్లియర్ గాను. మనుషుల నుంచి వచ్చినందుకే మనం మనుష్యులను పిలుచుకొచ్చారు. సో బ్రహ్మ పుట్టినంతసేపు కూడా మహావిష్ణువు దగ్గరే ఉన్నారు అందరూను. బ్రహ్మ పుట్టిన తర్వాత దేవతల్ని సృష్టించిన తర్వాత జనులందరినీ వివిధ దేహాలు ఇచ్చి వివిధ దేహ గుణములు కలిగిన మానవులు వివిధ లోకములందు చేర్పబడును. వాళ్ళ గుణాలను బట్టి వాళ్ళు ఏ లోకంలోకి వెళ్ళాలో బ్రహ్మ డిసైడ్ చేసి నిర్ణయించి పంపిస్తున్నారు. నెక్స్ట్ 7వ శ్లోకం అనుష మాతాజీ చదువుతున్నారమ్మా. ప్రభుజీ. హరే కృష్ణ. బ్రహ్మాండముకు విరాట్ రూపమున గల మహాతత్వపు పూర్ణ శక్తి తనను తాను జీవ చైతన్యంలోనికి, కర్మలోనికి, ఆత్మలోనికి విభజించుకొని అవి వరుసగా 1, 10, 3 అంశములలోనికి తిరిగి విభజితమయ్యేను. చైతన్యమే జీవునికి లేదా ఆత్మకి గుర్తు. ఆత్మ యొక్క ఉనికి జ్ఞానశక్తిగా పిలువబడు చైతన్యము రూపమున ప్రకటమగును. ఆ పూర్ణ చైతన్యము బ్రహ్మాండముకు విరాట్ రూపపు చైతన్యమై ఉన్నది. అదే చైతన్యం వ్యక్తిగత మనుజులలో ప్రదర్శితమగును. ఇక చైతన్యం యొక్క కార్యము 10 విభాగముల కలిగి ఉన్నట్టి ప్రాణవాయువు ద్వారా నిర్వహింపబడును. ప్రాణవాయులు ప్రాణము, అపానము, ఉదానము, వ్యానము, సమానము అని పిలువబడును. నాగము, కూర్మము, కృకరము, దేవదత్తము, ధనంజయము అనేది అన్య గుణములను కలిగినవి కలవు. భౌతిక తత్వముచే ఆత్మ యొక్క చైతన్యము కలుషితము కాగా దేహ భావనకు మిథ్యాహంకారమునందు పలు విధములకు కర్మలు ప్రదర్శితమగును. ఆ వివిధ కర్మలు భగవద్గీత 2.41 యందు బహుశాఖ హన్యాంత అని వర్ణింపబడినవి. శుద్ధ చైతన్యం లోపించిన కారణమున బద్ధజీవుడు వివిధ కర్మల్లోనికి విముక్తుడై ప్రవేశించెను. కానీ శుద్ధ చైతన్యం నందు ఒక కర్మయే ఉండును. జీవ చైతన్యము పరమ చైతన్యము నడుమ పూర్ణమగు సంధానము ఏర్పడినప్పుడు అవి రెండును ఏకము కాగలవు. చదువుతారమ్మా. నెక్స్ట్ ఇంకెవరు చెప్తారా? పర్లేదా? కంటిన్యూ చేస్తామా అనుష మాతాజీ? నిరాకారవాదులు ఒకే చైతన్యం ఉందని విశ్వసింపగా సత్వతులు భక్తులు విశ్వసించినదేమనగా ఒకే చైతన్యము నిస్సందేహముగా ఉన్నప్పటికీ చైతన్యము నడుమ ఏకీభావమున్న కారణమునే అవి ఆ రీతి ఏకముగా గోచరించుచున్నవి. పరమ చైతన్యముతో జత కూడుటకే వ్యక్తిగత చైతన్యము ఉపదేశించబడినది. అదే విషయము శ్రీకృష్ణ భగవానుచే భగవద్గీత 18.66 యందు శ్లోకం అని ఉపదేశించబడినది. పరమ చైతన్యముతో జతగూడి ఆ విధముగా
శుద్ధిని కలిగి యుండుమని వ్యక్తిగత చైతన్యము అర్జునుడికి ఉపదేశించబడెను. చైతన్యము యొక్క కర్మలను ఆపయత్నించుట మూర్ఖత్వమే కాగలదు. కానీ పరమాత్మునితో జతగూర్చుట ద్వారా ఆ కర్మలను పవిత్రీకరించవచ్చును. ఇక అట్టి చైతన్యము విశుద్ధతకు అనురూపముగా మూడు గుణములకు చెందిన ఆత్మ పోలికగా విభజించవచ్చును. అవియే ఆధ్యాత్మికము, దేహము, మనసుతో ఆత్మ పోలిక, అది భౌతికము, భౌతిక పదార్థముతో ఆత్మ పోలిక, అది దైవికము, భగవత్ సేవకునిగా ఆత్మ పోలిక అన్నవి. ఈ మూడింటిలో అది దైవికమునకు చెందిన ఆత్మ పోలిక భగవతిచ్ఛను అనుసరించుట యందు చైతన్యపు విశుద్ధతకు ఆరంభమై ఉన్నది. సో భగవతత్వము ఎలాగ విడబడుతుంది అన్నది ఇక్కడ చెప్పుకొస్తున్నారమ్మా. అదేంటి 1, 10, 3 అంశాలలోకి విభజించబడ్డది. మళ్ళీ మనకు 9వ శ్లోకంలో దీని ఎక్స్ప్లెనేషన్ అంతా వస్తుంది. 1, 3, 10 అన్న దాని గురించి. ఓకే, సరే. నెక్స్ట్ 8 చదువుతారమ్మా సుజాత మాతాజీ. చదువుతున్నాను. హరే కృష్ణ. 8 విరాట్ రూపము పరమాత్మని యొక్క తొలి అవతారమును మరియు ప్రధానాంశమును అయి ఉన్నది. ఆ విరాట్ పురుషుడే అసంఖ్యాక జీవులకు ఆత్మయ్యున్నాడు. భూత గ్రామమంతయు ఆతని యందే నిలిచి వర్ధిల్లగలదు. స్వీయ ప్రధాన విస్తారములు మరియు భిన్న సూక్ష్మ విస్తారములు అనేది 2 విధములందు దేవదేవుడు స్వయముగా విస్తరించును. స్వీయ ప్రధాన విస్తారములు విష్ణుతత్వములు కాగా, భిన్నమైన విస్తారములు జీవులు అతి సూక్ష్మమైన వారు కనుక కొన్ని మార్లు భగవానుని తటస్థ శక్తిగా వర్ణింపబడుదురు. కానీ జీవులు మరియు పరమాత్ముడు సమానమేనని యోగులు భావింతురు. అయినను ఆ విషయము గౌణమైన వివాదము మాత్రమే. ఏలనన సృజింపబడిన సమస్తము విరాట్ రూపమునే భగవానుని విశ్వరూపము ఆశ్రయించి యుండును. అనుపమం చదువుతారమ్మా. 9వ శ్లోకం. విరాట్ రూపము 3, 10, 1 అను వానిచే తెలియచేయబడు. అది ఎట్లనగా ఆ విరాట్ పురుషుడే దేహము, మనస్సు, ఇంద్రియములై ఉన్నాడు. 10 రకములకు ప్రాణశక్తి ద్వారా అతడే సమస్త చలనములకు గతిశక్తి అయి ఉన్నాడు. ప్రాణశక్తి ఉత్పన్నమయ్యేది ఏకైక హృదయము అతడే. భాష్యము. భూమి, జలము, అగ్ని, వాయువు, ఆకాశము, మనస్సు, బుద్ధి, అహంకారము అనేది 8 తత్వములు శ్రీకృష్ణ భగవాన్ని న్యూన శక్తి యొక్క ఫలములు కాగా, న్యూన శక్తిని వినియోగించుకొనుచున్నట్లు గోచరించి జీవులు ఆది నుండియే ఉన్నత శక్తికి అనగా భగవానుని ఆంతరంగిక శక్తికి చెందిన వారినియు భగవద్గీత 7వ అధ్యాయంలో 4, 5 శ్లోకములందు తెలుపబడింది. ఆ 8 న్యూన శక్తులు స్థూలముగాను మరియు సూక్ష్మముగాను వర్తించగా, ఉన్నతమగు శక్తి మాత్రము కేంద్రీయ జనక శక్తిగా పనిచేయు. ఇది మానవ దేహమునందు అనుభవనీయమే. భూమ్యాది స్థూల తత్వములు బాహ్యముగా స్థూల దేహమును తయారు చేసి బాహ్య వస్త్రము వలెనుండగా, సూక్ష్మమగు మనస్సు మరియు అహంకారము దేహమునందరి లోని వస్త్రముల వలె పనిచేయును. ఇదంతా మనము మన సండే డిస్కస్ చేసిన దేహ కదలికలన్నీను మొట్టమొదటి హృదయమునందే ఉత్పన్నమగుడు. అట్టి దేహ కర్మలన్నీయును దేహమునందరి 10 రకముల వాయువులచే శక్తి నొసగబడి ఇంద్రియముల ద్వారా సాధ్యము కావింపబడు. ఆ 10 రకముల వాయువులు ఈ విధముగా ఉన్నవి. నాసిక ద్వారా చరించినట్టు ప్రధాన వాయువు ప్రాణవాయువు అని పిలువబడు. ఉదమ ద్వారా దేహము బయటకు వెడలిది వాయువు అపాన వాయువు అని పిలువబడు. ఉదరమును ఆహార పదార్థములు సమముగా చేయుచు కొన్ని మార్లు తేయింపుగా శబ్దములు కావించు వాయువు సమాన వాయువు అని పిలువబడు. గొంతు గుండాగా ప్రయాణించుచు ఏదైనా అడ్డు తగిలినప్పుడు ఉక్కిరి బిక్కిరిని కలిగించినట్టు వాయువు ఉదాన వాయువు అని పిలువబడు. దేహమంతటిని చరించినట్లు సంపూర్ణ వాయువు వ్యాన వాయువు అని పిలువబడు. ఈ 5 వాయువుల కనును ఇతర వాయువులు ఇంకనూ సూక్ష్మములు. కనులు, నోరు మొదలగునవి తెరుచుకొనుటకు తోడ్పడు వాయువు నాగవాయువు అని పిలువబడింది. ఆకలిని వృద్ధి చేయి వాయువు వృక్కర వాయువు అని పిలువబడింది. ముడుచుకొనుటకు సహాయపడే వాయువు కూర్మవాయువు అని పిలువబడింది. ఆవలింత ద్వారా విశ్రామము కలిగించినది దేవదత్త వాయువు అనియు, పోషణమునకు తోడ్పడు వాయువు ధనంజయ వాయువు అనియు పిలువబడును. ఈ వాయువులన్నీయును హృదయ కేంద్రము నుండియే ఉత్పన్నమగును.
అట్టి హృదయము ఒక్కటే. ఈ కేంద్రీయ శక్తియే భగవానుని ఉన్నత శక్తి అయి ఉన్నది. ఆ భగవానుడే ఆత్మతో పాటు హృదయమందు ఆసీనుడై ఉన్నాడు. ఇక ఆత్మ ఆ హృదయస్థ భగవానుని మార్గదర్శనమునే వర్తించును. ఈ విషయము భగవద్గీతలో 15వ అధ్యాయము 15వ శ్లోకం అందు ఇట్లు వివరింపబడినది. సర్వస్య చాహం హృది సన్నివిష్టో మత్త స్మృతి జ్ఞానమపోహనం చ వేదైశ్చ సర్వైరహమేవ వేద్యో వేదాంత కృద్వేద విదేవ చాహం. సంపూర్ణమగు కేంద్రీయ శక్తి హృదయము నుండి భగవానుడి ద్వారా ఉత్పన్నమగుచున్నది. పరమాత్ముడు హృదయమునందు నిలిచి మరుపు మరియు జ్ఞాపకములందు బద్ధజీవులకు సహాయము కావించును. భగవానుడికి అధీనత్వము చెందిండడి విషయమున ఆత్మ యొక్క మరుపు కారణమునే బద్ధ స్థితి కలుగుచున్నది. భగవానుని మరువు కోరిన వాడు జన్మ జన్మాంతరములు అతని మరచునట్లుగా అతని చేతనే సహాయమునందును. కానీ భక్తుని సాంగత్య కారణమున ఆ దేవదేవుని జ్ఞాపకము చేసుకొనగలిగిన వాడు అతనిని ఎత్తికి తెచ్చుకొనుటకు సహాయమునందును. ఆ రీతిని బద్ధజీవుడు అంత్యమున భగవద్ధామమును చేరగలడు. శ్రీకృష్ణ భగవానుచే వనర్చబడు ఈ దివ్య సహాయ విధానము భగవద్గీత 10వ శ్లోకము 10వ అధ్యాయం 10వ శ్లోకం ಎಂದು ఇట్లు వివరింపబడింది. తేషాం సతత యుక్తానాం భజతాం ప్రీతి పూర్వకం దదామి బుద్ధి యోగం తం ఏన మాముపయాంతి తే. మనస్సుకు పరమగు బుద్ధి యుక్తమగు ఆత్మానుభవపు బుద్ధి యోగ విధానము భక్తి యోగం ఒకటే మనుషుని భౌతిక జగత్తునందలి భావబంధ స్థితి నుండి ఉద్ధరించగలదు. జీవుని బద్ధ స్థితి అనున్నది అతి పెద్దదైన యాంత్రిక ఏర్పాట్లలో ఊరుకొని పోయిన మనుషుని పరిస్థితి వంటిది. మానసిక కల్పనా పరులు బహుజన్మల కల్పన పిమ్మటియే బుద్ధి యోగం అనే విషయమునకు వస్తుడు. కానీ మనస్సుకు పరముగానున్న బుద్ధి స్థితి నుండి మొదలు పెట్టినట్టు వివేకవంతుడు ఆత్మానుభవమును త్వరిత పురోగతి సాధించగలడు. బుద్ధి యోగ విధానము పతన భయరాహిత్యమును లేదా వక్రగతి పైన భయరాహిత్యమును కలుగజేసిన కారణమున ఆత్మానుభవమునకు నిశ్చయముగా పదమై ఉన్నది. ఇదే విషయము భగవద్గీత 2వ అధ్యాయము 40వ శ్లోకం యందు సమర్థింపబడినది. ఒకే వృక్షముపై కూర్చుని ఉన్న రెండు పక్షులు ఆత్మ మరియు పరమాత్మ అని స్నేత స్వత తరోపనిషత్తు మానసిక కల్పనా పరులు అవగతము చేసుకొనజాలరు. అనుకుంటా కదా అది చదువుతాను కాదు, అది వ్యక్తిగత ఆత్మ వృత్తిగత అని వ్యక్తిగత ఆత్మ వృక్ష ఫలములను అది వ్యక్తిగత ఆత్మ వృక్ష ఫలములను ఆరగింపగా అనుకుంటానేమో అనుకుంటా. అంతే అమ్మా, అంతే అండి. వ్యక్తిగత ఆత్మ వృక్ష ఫలములను ఆరగింపగా వేరొక పక్షి ఫలములను ఆరగింపగా కేవలము భుజించు పక్షి కర్మలను పరిశీలించుచున్నది. సాక్షి మాత్రముగా ఆ పక్షి ఫలభోక్త యొక్క పక్షి కామ్య కర్మలను అనురించుటకు ఆసక్తి రహితంగా సహాయం అందించడం. ఆత్మ పరమాత్మల జీవులు మరియు భగవానుడు నడుమగల ఈ భేదమును ఎరుగజాలని వాడు నిక్కముగా ఇంకను విశ్వ యంత్రాంగపు బంధనములో ఉన్నట్టి వాడే. తత్కారణమున బంధము నుండి ముక్తి నొందడి సమయము కొరకై అతడు తప్పక వేచి ఉండవలను. హరే కృష్ణ. సో మనకు ముగ్గురు విష్ణువు గురించి చెప్పుకొచ్చారు. అందులో మూడో విష్ణువు ప్రతి మనిషిలో కూడా పరమాత్మ రూపంలో ఉంటాడు. ఓకే, పరమాత్మ చలనంతోనే ఆత్మ వృద్ధి చెందుతున్నది. ఆత్మకి పరమాత్మకి ఉన్న తేడా చెప్పుకొస్తున్నారు ఏమా. మనలో ఉన్న విష్ణువు మళ్ళీ ఇక్కడ మనకి 10 రకాల వాయువుల గురించి చెప్పారు. ఆ 10 రకాల వాయువులు 10 రకాల దేవతల దీంతోనే నడుస్తూ ఉంటాయి అన్నమాట. వాటిని ఒక్కొక్క ప్రతి దానికి కూడా మన బాడీలో మన శరీరంలో ఉన్న ప్రతిదీ కదలాడడానికి కూడా ఒక దేవతామూర్తి ఇది ఉండాల్సిందే, పర్మిషన్ ఉండాల్సిందే, దేవతామూర్తి సహాయం ఉండాల్సిందే. నెక్స్ట్ అలాగే ఈ 2 ఆత్మల తాలూకా ఒక ఆత్మ కర్మ చేయడానికి, ఇంకో ఆత్మ మనం చేస్తున్నది అలా అబ్జర్వ్ చేయడానికి మాత్రమే ఉంటుంది. అది చెప్తూ ఉంటుంది ఇది తప్పు నాన్న అని. అయినా సరే మన ఆత్మ వినకుండా చేసుకెళ్ళిపోతుంది, ఏమి ఉండదు. అదంతా అలా అబ్జర్వ్ చేసుకుంటూ ఉంటుంది అన్నమాట. అమ్మా ఇది అర్థమైంది కదమ్మా. అసలు ఈ శ్లోకం ఈ భాష ఇంచుమించు మనం చదువుకుంటున్న చాప్టర్ లో ఇప్పుడు భగవద్గీతలో చదువుకుంది అంతా కూడా ఇక్కడ వచ్చింది కదా ఆ రోజు డిస్కషన్ లోనే. క్లారిటీ అంతా ఇక్కడ మనకు ఏమ్మా
న్యూన శక్తి గురించి డిస్కషన్ అయింది కదా మొన్న. న్యూన శక్తి గురించి. దానికి భౌతిక శక్తి న్యూన శక్తి పరమాత్మ శక్తితోనే న్యూన శక్తికి చలనం వస్తుంది అన్నమాట. చలనం వస్తుంది. నెక్స్ట్ ఒక డౌట్ ఉంది ప్రభుజీ. చెప్పండి ప్రభుజీ. ఇప్పుడు హృదయమునందు పరమాత్మ ద్వారానే ఈ వాయువులు ఇవన్నీ చెప్పారు కదా ప్రభుజీ. మరి ఇందాక ఆత్మ వల్లనే మన శరీరం వృద్ధి చెందుతుంది, ఆత్మ వెళ్ళిపోతే అది ఎలా ప్రభుజీ? అంటే మన ఆత్మకు ఆ శక్తి ఉంటుందా ప్రభుజీ? పరమాత్మ ఆత్మ లేనిదే భౌతిక శరీరం కేవలం మెటీరియలిస్టిక్, అంటే అలా పడి ఉంటుంది. ఆత్మ వచ్చిన తర్వాతనే భౌతిక శక్తికి చలనం వస్తుంది. కానీ ఇప్పుడు భౌతిక శక్తికి చలనం వచ్చింది అంటే ఆ చలనం కరెక్ట్ గా వస్తుందా లేదా అన్న దానికి మనకి దేవతామూర్తులు హెల్ప్ కావాలి. కంటి రెప్ప వెయ్యేసే శక్తి మనకి దాని ఒక దేవతామూర్తి తాలూకా ప్రమేయంతోనే వస్తుంది. ఆత్మ ఉంది కాబట్టి ఆ రెప్ప పడుతుంది. ఆత్మ లేకపోతే దేవతామూర్తి ప్రమేయం ఉన్నా సరే శరీరం ఖాళీగానే ఉంటుంది అన్నమాట. శరీరానికి చలనం ఉండదు. సో శరీరము ఆత్మ ప్లస్ పరమాత్మ ఉన్నప్పుడే మనకి చలనం కనబడుతుంది. ఆ పరమాత్మ ఆధీనంలో దేవతామూర్తులందరూ పనిచేస్తూ ఉంటారు. ఈ ఆత్మ అనేది పరమాత్మ కదా ప్రభుజీ. అందుకే ఆత్మ రాముడు శోభించకూడదు. అందుకే మనకు ఆకలి వేసినా కూడా ఉపవాసాలు అంతా చేయకూడదు. మన శక్తి ఉన్నప్పుడే చేయగలగాలి అనేది కదా ప్రభుజీ. పరమాత్మ వేరమ్మ. ఆ పరమాత్మ ఆత్మ అనేది చలిస్తుంది కదా. ఈ రెండు కూడా చెప్పుకొచ్చారు చూసారు. ఒకే వృక్షంపై కూర్చున్న రెండు పక్షులు మరియు పరమాత్మ అని శ్వేతస్వత్రోపనిషత్తులో చెప్పుకొచ్చారు. మానసిక కల్పనా పరులు అవగతం చేసుకున్నారని. సో అందులోంచి తీసుకొచ్చిన విషయం మనం 2.40 భగవద్గీతలో కూడా చెప్పుకున్నాము. ఈ రెండు కూడా రెండు పక్షులు లాగా ఉంటాయి మాట. ఒకటి పనిచేసేది, ఒకటి పనిచేసే వాళ్ళని చూసేది. వ్యక్తిగత ఆత్మ వృక్ష ఫలాలను ఆరగింపక, వేరొక పక్షి ఫలములను ఆరగింపక కేవలము భక్షించుచున్న పక్షి కర్మలను పరిశీలించుచుండును. ఒక ఆత్మ మనం పనిచేసేది ఆత్మ ఒకటి, ప్రతి కర్మను అనుభవించేది, కర్మలను సేకరించేది ఒక ఆత్మ అయితే, రెండోది కేవలం దాన్ని పరిశీలిస్తూ కూర్చుంటుంది. సాక్షి మాత్రముగు ఆ పక్షి ఫలాభోక్తయగు పక్షి కామ్యకర్మలను అనుసరించుటకు ఆసక్తి రహితంగా సహాయం అందించుతుండెను. అది చెప్తూ ఉంటుంది, ఇది కాదు, ఇది మంచి, ఇది చెడు అని చెప్తూ ఉంటుంది. కానీ ఆత్మ మిగతా ఇంద్రియాలు మిగతా 10టిని ఆనందింపజేయడం కోసము అది అన్ని పనులు చేసుకెళ్తూ ఉంటుంది. ఈ భేదమును ఇక్కడ ఇందులో ఎక్కువ హృదయస్థ పరమాత్మ గురించి చెప్తారు కదా. అంటే భగవానుడు హృదయంలోనే కేంద్రీయ శక్తిలో ఉండి అక్కడ నుండి మనకి మరుపు ఇవన్నీ కూడా ఈ జ్ఞాపకాలు ఇవన్నీ చెప్తున్నారు కదా. సహాయం. కానీ ఇక్కడ ఏ మరుపు అమ్మా? ఇప్పుడు ఏ మరుపు గురించి మాట్లాడుతున్నారంటే మనం రోజు మర్చిపోయే విషయాల గురించి కాదు, భగవద్ధామ వచ్చేమన్న మర్చిపోయిన విషయం గురించి చెప్తున్నారు. అది ఆ మరుపు. అతని చేతనే సహాయమునందును కానీ భక్తుని సాంగత్యం కారణంగా ఆ దేవదేవుని జ్ఞాపకం చేసుకొనగలిగిన వాడు అతనినే జ్ఞప్తికి తెచ్చుకుంటూ సహాయమునందును. ఆ రీతి బద్ధజీవుడు అంతిమన భగవద్ధామను చేరుకొనగలడు. అది ఆ మరుపు గురించి మాట్లాడుతున్నారు ఆయన. ఏంటి పిన్ని? కిందటి జన్మని అలాగా మర్చిపోవడం అంటారా? కాదు పిన్ని. ఇప్పుడు మన ముందు శ్లోకాల్లో వచ్చింది కదా, మనం అందరూ భగవంతుని సన్నిధిలోంచి వచ్చాము, కొన్ని కోట్ల సంవత్సరాలు చలనం లేకుండా ఉండిపోయాము. బ్రహ్మ వచ్చి మన కర్మలు, మన గుణస్థితిని, మనస్థితి ప్రకారం ఏ విశ్వంలోకి వెళ్తామో చెప్పుకొచ్చారు. ఆ విశ్వంలోకి వెళ్ళిన తర్వాత అక్కడ భౌతికంగా ఉండే దానితో మనం సంబంధం ఏర్పరచుకుని మనం భగవంతుని దగ్గర నుంచి వచ్చామన్న సంగతిని మనం మర్చిపోతుంటాం. భగవంతుని దగ్గర నుంచి వచ్చామన్న సంగతిని మర్చిపోతుంటాం. ఆ మళ్ళీ మనకి ఎవరు గుర్తు చేస్తారు? కేవలము భక్తుని సాంగత్యం వల్లనే అది గుర్తుకు వస్తూ ఉంటుంది. అది కూడా భక్తుడే మనకు తీసుకొస్తూ ఉంటారు, భక్తుని సాంగత్యంతో మనం గుర్తు చేస్తుంటారు. అయినా సరే మన ఆత్మ ఒక్కోసారి పట్టించుకుంటుంది, ఒక్కోసారి పట్టించుకోదు. ఓకే, అలా గుర్తు తెచ్చుకున్న తర్వాత బద్ధజీవుడు అంతిమున భగవద్ధామను చేరుకోగలడు. అలా గుర్తు తెచ్చుకుని భగవంతుని దగ్గరికి వెళ్ళాలని కృషి చేసిన వ్యక్తి భగవద్ధామానికి చేరుకుంటారు అని చెప్తున్నారు.
ఇంచుమించుగా చాలా మటుకు జిస్ట్ అంతా ఇక్కడ చెప్పుకొచ్చారు ఈ శ్లోకం దీంట్లోని. సరే, నెక్స్ట్ 10th చదువుతారమ్మా? ఎవరు చదవాలి? సులోచన రాణి. నేను ప్రభుజీ. హరే కృష్ణ. 10వ శ్లోకం. భగవానుడే విశ్వ నిర్మాణపు కార్యము అప్పజెప్పబడిన దేవతలందరకు పరమాత్ముడు. ఆ విధముగా దేవతలచే ప్రార్థింపబడి అతడు తనలో తాను ఆలోచించి వారి అవగాహన కొరకై విరాట్ రూపమును వ్యక్తపరిచెను. భాష్యము. నిరాకారవాదులు భగవానుని విరాట్ రూపముచే ముగ్ధులై ఉండురు. ఆ బ్రహ్మాండమగు వ్యక్తీకరణము వెనుక గల నియంత్రణము కేవలము ఊహయని వారు తలుతురు. అయినను బుద్ధిమంతులు మాత్రము కార్యముల అద్భుతములను వీక్షించుట ద్వారా కారణపు విలువను అంచనా వేయగలిగి ఉందురు. ఉదాహరణకు తల్లి గర్భమున మానవ దేహము ఆత్మ లేనిదే స్వతంత్రముగా వృద్ధి నొందజాలదు. జీవుడు లేకుండా భౌతిక దేహము తనంతట తానే అప్రయత్నముగా రూపొందజాలదు లేదా వృద్ధి నొందజాలదు. కనుక ఏదేని ఒక భౌతిక వస్తువు వృద్ధిని ప్రదర్శించినచో అట్టి ప్రకటమునందు ఆత్మ ఉన్నదని తప్పక ఎరుగవలెను. ఈ బ్రహ్మాండముగు విశ్వము బాలుని దేహము వృద్ధి చెందినట్లు క్రమముగా వృద్ధి చెందినది. కనుక అదోక్షజుడు విశ్వమునందు ప్రవేశించుననే భావన యుక్తముగానే ఉన్నది. కానీ లౌకికులు అంటే భౌతికవాదులు హృదయం నందు ఆత్మ మరియు పరమాత్మను గాంచజాలరు. దానితో పాటు తగినంత జ్ఞానము లేనందున పరమాత్ముడే విశ్వమునకు కారణమనియు గాంచజాలరు. కనుకనే శ్రీకృష్ణ భగవానుడు వైదిక పరిభాషలో ఆవాజ్ మానస గోచరుడు, వచనములకు మనసునకు పరమైన వాడు అని వర్ణింపబడెను. అల్పజ్ఞత కారణంలోనే మానసిక కల్పనాపరులు వాకులు మరియు మనస్సు పరిధిలోనికి భగవాను కొని తెచ్చుటకు యత్నింతురు. కాని భగవానుడు అంతగా విశదమయ్యేది వాడు కాడు. అతని అనంతత్వమును కొలుచుటకు కల్పనాపరుని చెంత తగినన్ని పదములు గాని తగినంత బుద్ధి కానీ లేదు. కనుకనే దేవదేవుడు అదోక్షజుడు, మన ఇంద్రియములను పరిమిత శక్తి భావనకు పరమైన వాడు అని పిలువబడెను. అనగా భగవానుని దివ్య నామమును లేదా రూపమును మనుజుడు మానసిక కల్పనము ద్వారా ఎరుగజాలడు. లౌకిక డాక్టరేటులు అంటే PhD పట్టాలు పొందిన వారు అటువంటి వాళ్ళు తమ పరిమితేంద్రియముల ద్వారా అదోక్షసునిపై కల్పనము కావింప అశక్తులై ఉన్నారు. గర్వితములగు డాక్టరేటులచే చేయబడు యత్నములు కూపస్థ మండూక న్యాయమును బోలును. అంటే బావిలోనున్న ఒక కప్పకు పసిఫిక్ మహాసముద్రమును గూర్చి తెలుపగా ఆ సముద్రము పొడవు వెడల్పులను ఊహించుటకు లేదా కొలుచుటకు అది తన పొట్టను ఉబ్బించి చివరకు పొట్ట పగిలి మరణించెను. PhD పట్టాను నాగలి శాఖగను ప్లౌ డిపార్ట్మెంటు వ్యాఖ్యానించవచ్చును. అనగా అది వ్యవసాయ క్షేత్రమున గల రైతులకు ఉద్దేశింపబడిన శీర్షిక అయి ఉన్నది. అనగా విశ్వమును అవగతము చేసుకొనుటకు మరియు అట్టి అద్భుత కార్యము వెనుకనున్న కారణమును తెలుసుకొనుటకు పొలమును దున్ను రైతుల యత్నము బావిలోనున్న కప్ప పసిఫిక్ మహాసముద్రమును అంచనా వేయుటకు చేయు యత్నములతో పోల్చనగును. వినమ్రుడును మరియు దివ్యమగు ప్రేమయుత సేవలు నెలకొనిన వాడును అగు మనుజునికి మాత్రమే శ్రీకృష్ణ భగవానుడు తనను తాను వెల్లడి కావించుకొనును. విశ్వ కలాపములకు వలయ తత్వములను నియమించని దేవతలు మార్గదర్శనము కొరకే భగవానుని వేడుకునిరి. అంతటా అర్జునుని అభ్యర్థనపై వనరించినట్లుగా ఆ దేవదేవుడు తన విరాట్ రూపమును ప్రకటించెను. హరే కృష్ణ. సో మనకి భగవంతుని విశ్వరూపంలో దేవతామూర్తులు అందరూ కనబడతారు. ఎందుకు కనబడుతున్నారో చెప్పుకొచ్చారు. ఓకే, అది మనుషులు రెండు ఆత్మలు, ఆత్మ పరమాత్మ ఒకే దాంట్లో ఉన్నాయి అన్న సంగతి లౌకికులు అంటే భౌతికవాదులు దాన్ని తీసుకోలేకపోతున్నారు, దాన్ని నమ్మట్లేదు. అంటే అలా నమ్మకపోవడానికి కారణం వాళ్ళ స్థితి ఏంటంటే మన జ్ఞానంతో భగవంతుని కొలవడానికి, మన జ్ఞానంతో భగవంతుని అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తున్నారు. భగవంతుడికి అర్థం చేసుకోవడానికి మన ఇంద్రియ శక్తి, ఇంద్రియాలతో కూడిన శక్తి చాలదు. దానికి బియాండ్ దానికి అతీతంగా వెళ్ళగలిగిన వ్యక్తులకి అంటే మళ్ళీ లాస్ట్ పారాగ్రాఫ్లో చెప్తున్నారు కదమ్మా, వినమ్రుడును మరియు దివ్యముకు ప్రేమ సేవతో నెలకొనిన వాడునగు మనుజునికి మాత్రమే భగవానుడు శ్రీకృష్ణ భగవానుడు
తనను తాను వెల్లడి గావించుకొనెను. భగవంతుని తెలుసుకోవడానికి మన దగ్గరుండే ఎటువంటి పరికరాలు చాలవు. మన పరికరాలు ఒక్క పరికరం మాత్రమే ఏంటి, భగవంతునికి ప్రేమతో సేవ చేస్తే తప్పితే భగవంతుడు ఆయన అంతటా ఆయన మనకి అర్థం కారు. ఆయన అంతటా ఆయన అప్పుడు మనల్ని లాస్ట్ వీక్ క్లాస్ లో కూడా చెప్పుకున్నాం. మనకి జగదమ్మ మాతాజీ అడిగిన ప్రశ్నకి భగవంతుని చేరుకోవాలంటే ఒక్కటే, ప్రేమించి సేవ చేస్తే అప్పుడు భగవంతుడు ఆయనకి అనుకరిస్తే, ఆయన కరుణిస్తే మనకు ఆయన మనకు అర్థం అవుతారు. ఆయన కరుణించి నేను ఈయనకి అర్థం అవుతాను అనుకుంటే అప్పుడే మనం ఆయన్ని అర్థం చేసుకోగలం. ఆయనంతటా ఆయన మనకి రివీల్ అవ్వాల్సింది తప్పితే మన భౌతికంగా ఆయన్ని చేరుకోలేము అని చెప్పి రాసుకొస్తున్న శ్లోకార్థం. అదే విధంగా ప్రతి ఒక్క జీవిలో కూడా ఆత్మ ఉంటేనే అభివృద్ధి చెందుతుంది అన్నారు ప్రభుజీ. అంటే ఇప్పుడు చెట్లు కావచ్చు, మొక్కలు కావచ్చు, జంతువులు కావచ్చు, మనుషులు ప్రతి ఒక్కరిలో ఆత్మ ఉంటేనే గ్రోయింగ్ డెవలప్మెంట్ అనేది, లేకపోతే లేదు. అంతే కదమ్మా. ఆత్మ లేకపోతే శవం అయిపోతుంది. అసలు ఆత్మ లేని జీవే లేదు కదా ప్రభు. అదే ఆత్మ లేని జీవే లేదు. సో జీవి ఉందంటే దాంట్లో ఆత్మ ఉన్నట్టే. ఆత్మ ఉన్నాకేనే భౌతికంగా ఉండే పదార్థము జీవి అవుతుంది. ఆత్మతో కలిసినప్పుడే జీవి అవుతుంది. ఇదంతా కపిల గీతలో మళ్ళీ వస్తుంది అనుకుంటా ప్రభు. వస్తుందమ్మా, మళ్ళీ వస్తుంది. మన మూడో స్కందం అంతా మళ్ళీ ఇదే వస్తుంది, మళ్ళీ రెండో పార్ట్. ప్రభుజీ ఒక డౌట్ ప్రభుజీ. చెప్పండి అమ్మా. ప్రభుజీ కణకణములలో విభజించారు అని ఉంది కదా ప్రభుజీ, క్షీరోదక సాయి విష్ణువు. అయితే ఈ కణకణములో అంటే జడ పదార్థం కూడా వస్తుందా ప్రభుజీ? కలకలము అనే పదం ఎక్కడ వచ్చిందమ్మా? ఇందులోనే వచ్చిందా, ముందు దాంట్లోనా? అవును ప్రభుజీ, ఇందులోనే వచ్చింది. ముందు దాంట్లో కదమ్మా. అది విభజన ఉంది కదా ప్రభుజీ, 6వ శ్లోకంలో 6 కదా. కరెక్ట్. తెలుగు పదము మీనింగ్ నేను చెప్పాలంటే ఇంగ్లీష్ అంటే 3 రకాల విష్ణువుల గురించి చెప్పారు కదా. అవునమ్మా. దాంట్లో ఇంకా లాస్ట్ ఒక విష్ణువు గురించి చెప్పారు కదా ప్రభుజీ, కనకనములలో వ్యాపించారు అనేసి. గర్భోద్ధాక సాయి విష్ణువు అవతారంచే వివిధ విశ్వంలో విభజింపబడి బ్రహ్మదేవుడు జన్మించినంత వరకు 6 దాని కదమ్మా చెప్తున్నారు ప్రభుజీ. ఇది 2వది అనుకుంటా ప్రభుజీ. 2వ శ్లోకం. శ్రీకృష్ణ భగవాన్ అది గోవిందుని ఆది పురుషుడు గోవిందుని నేను భజింతును అని. విష్ణు కణకణములలో అంటే ఎవ్రీ ఎలిమెంట్, ప్రతి కణంలోని ప్రతి ఆటమ్, ప్రతి కణకణములతో సహా సమస్త అంటాం కదమ్మా. నరాలు ఎలాగంటామో అలాగే కణకణాలు ఇంకా చిన్నవన్నమాట. విశ్వములందు మరియు పరమాణువుల ఎందు రెండింటిలోని అట్టి ప్రకటన అసంఖ్యాకములుగా ఉండును. సెల్ కణకణము అంటే ఎవ్రీ సెల్ జీవిలోని ప్రతి కణములోను, ప్రతి నాడిలోను, అన్నిట్లోనూ చేరుతాడు అన్నట్టు. అన్నిట్లోని జీవి, మనుషులు ఒకటే కాదు, అన్ని జీవుల్లోనూ అది జంతువులు కావచ్చు, ఏవైనా కూడా కావచ్చు, అన్నిట్లోనూ ప్రతి కణంలోను, ప్రతి సెల్లులో కూడా పరమాత్మ ఉంటాడు అనేసి. పరమాత్మ తత్వము ప్రతి సెల్లులోనే ఉంటుంది. అంటే ఇప్పుడు మీరు అడగచ్చు, మరి ఆత్మ ఒకటే కదా అన్నారు మనిషికి అంటే, మనిషిలో ఉండే ప్రతి అణువులోని కూడా ఆత్మతత్వం ఉంటుంది. సోలు మళ్ళీ మనకి ఇది సోలు, సూపర్ సోలు, మన ఆత్మ పరమాత్మ అలాగే మళ్ళీ సోల్లో కూడా 2 రకాలు ఉంటాయి అన్నమాట. అణువులో ఉండే ఆత్మతత్వము, మనిషిలో ఉండే ఆత్మతత్వము. దీని గురించి మనకు భగవద్గీతలో కూడా ముందు వస్తుంది. ఆ కణకణం అన్నది అక్కడ వచ్చిందమ్మా. ఆ శక్తి అలాగా అంటే డౌట్ ఎక్కడ వచ్చిందంటే ప్రభుజీ, ఆత్మ ద్వారా శరీరం వృద్ధి చెందుతుంది అలా అన్న డౌట్ వచ్చింది. కరెక్ట్ అమ్మా, కరెక్ట్ గా క్యాచ్ చేశారు. సో ఆత్మ ద్వారా శరీరము వృద్ధి చెందుతుంది అంటే ఆత్మ లేనిదే శరీరం వృద్ధి చెందే అవకాశమే లేదు. ఆత్మ లేనిదే శరీరం వృద్ధి చెందే అవకాశమే లేదు. మనకి ముందు శ్లోకాల్లోనూ ప్లస్ భగవద్గీతలోనే వచ్చింది. ఒక్కొక్క ఎలిమెంట్ నుంచి పంచేంద్రియాల నుంచి ఒక్కొక్క ఎలిమెంట్ ఎలాగ యాడ్ అయ్యి ఆఖరికి ఆత్మ వచ్చిన తర్వాత శరీరంలోకి జీవం వచ్చింది అని చెప్పి వచ్చారు. అదే మళ్ళీ ఇక్కడ రీఇటరేట్ చేస్తున్నారు. అదే మళ్ళీ ఇంకోసారి చెప్తున్నారు.
ఈ సృష్టి వచ్చిన దగ్గర ఎలా వచ్చాయి అని పంచభూతాలతో చెప్తాను వచ్చింది. ముందునే ఇందులో ఈ బుక్ లోనే వచ్చింది కదమ్మా. ప్రభుజీ నాకు చిన్న డౌట్ వచ్చింది, డిఫరెంట్ డౌట్. చెప్పండి. ఇప్పుడు ట్రీస్ ఉంటాయి కదా ప్రభుజీ, ట్రీస్ కూడా అది కూడా జీవే కదా? అవును. దాంట్లో కూడా పరమాత్మ ఉంటాయి కదా ప్రభు? దాంట్లో కూడా పరమాత్మ ఉంటుండా? ఆత్మ పరమాత్మ రెండు సబ్జెక్ట్ తీసుకుంటే ట్రీలో కూడా ఉంటుందా? అది ఉంటుందనే అనుకోవాలి, నేనైతే ఉంటుందనే. ట్రీ కూడా లివింగ్ ఎంటిటీనే మరి. నేను కనుక్కొని చెప్తానండి. నా దృష్టి ప్రకారం ఉండాలి. ఈ భాగవతం విన్న దాని ప్రకారం. మళ్ళీ మనకు ముందు శ్లోకాల్లోనే దాని డిస్కషన్ వచ్చేస్తుంది, మీరేం డౌట్ పడక్కర్లేదు. ఎందుకంటే జీవుల్లో 3 రకాలు. పైన చెట్లుంటే కిందన ఆహారం వేస్తే పైకి వెళ్తాయి, జంతువులు హారిజాంటల్గా ఆహారాన్ని సేకరిస్తాయి, మనుషులు ఏమో పైనుంచి కిందకి వస్తే ఇలాగ ఎంత డిస్క్రిప్షన్ వస్తుంది, అక్కడ మనకి ఆన్సర్ దొరికేస్తుంది. విత్తనం మొలకెత్తాలంటే ఉంటుంది కదండి. ఏమా ఒక విత్తనం వేస్తే ఆ విత్తనం పైకి రావాలంటే ఆ భగవత్ శక్తి ఉండాలి కదా. అవును అవును. ఫర్ నౌ మౌళి ప్రభుజీ అది ప్రతి జీవికి వర్తిస్తుందనే తీసుకోండి. సరే ప్రభు. నెక్స్ట్ ఎవరు చదువుతున్నారమ్మా? నేను చదువుతున్నా. మైత్రేయుడు పలికెను, బ్రహ్మాండమగు భగవానుడు తాను స్వయముగా ఏ రీతి వివిధ దేవతా రూపములలోనికి మార్పు చెందునో నా నుండి ఆలకింపుము. భాష్యం. ఇతర సమస్త జీవుల వలనే దేవతలు కూడా భగవానుని విభిన్నాంశములై ఉన్నారు. కానీ దేవతలకు సాధారణ జీవులకు నడుమ ఒక భేదము కలదు. అది ఏమన్నగా, జీవులు భగవత్పేవ పుణ్య పరిపాకమున ఐశ్వర్యవంతులై భౌతిక శక్తిపై ఆధిపత్యమును చెలాయించవలనది కోరిక వారి యందు ఉపశమించినప్పుడు దేవతాస్థానములందు నెలకొల్పబడుదురు. విశ్వకలాపమును నిర్వహించడి కార్యభారము వారికి భగవానునిచే అప్పజెప్పబడును. హరే కృష్ణ. నెక్స్ట్ 12 చదువుతారమ్మా. ఎవరు చదువుతున్నారు? శిరీష మాత. హరే కృష్ణ. 12వ శ్లోకము. అగ్ని అతని ముఖము నుండి బయల్వెడవలెను. విశ్వకలాపముల నిర్దేశకులందరూ తమ స్థానములతో దాని యందు ప్రవేశించిరి. ఆ శక్తి ద్వారానే జీవుడు తనను మాటలలో వ్యక్తపరుచుకొనును. భాష్యము. విశ్వరూపపు వక్రమే వాక్శక్తికి మూలమై ఉన్నది. అగ్నిదేవుడు దానికి అధిష్టాన దేవత. పలుకబడిన వాక్కులు ఆధ్యాత్మికము. ఇక వాక్కుకు సంబంధించిన విషయము భౌతిక ఫలము అయి ఉన్నది. 13. విశ్వరూపం యొక్క తాలువు విడిగా ప్రకటమైనప్పుడు లోకపాలలో నొకడగు వర్ణుడు దాని యందు ప్రవేశించును. ఆ విధముగా జీవుడు తన జిహ్వతో రుచి చూడడి నేర్చుకుని బడిసెను. నెక్స్ట్ చదువుకెళ్ళిపోతున్నారు. ఇంకొకటి 2. 14. భగవాన్ 2 నాసిక పుటములు విడిగా ప్రకటమైనప్పుడు అశ్విని కుమార ద్వయమును వాని యందు తమ స్థానములలో ప్రవేశించిరి. అనే జీవులు గంధమును వాసన చూడగలిగిరి. 15. అటు పిమ్మట విరాట్ రూపము యొక్క 2 నయనములు విడిగా ప్రకటమైనను. శాంతి నిర్దేశకుడగు సూర్యుడు వాని సూర్యుడు వాని యందు పాక్షిక చాచు సాంసంతో ప్రవేశించి ఆ విధముగా జీవులు రూపదర్శనను పొందగలిగిరి. నెక్స్ట్ ఎవరు చదువుతారమ్మా? శారదా మాతాజీ. 16. విరాట్ రూపం యొక్క చర్మము ప్రకటమైనప్పుడు వాయువును నిర్దేశించు దేవతయగు అనిలుడు పాక్షిక స్పర్శచే దాని యందు ప్రవేశించెను. ఆ విధముగా జీవులు స్పర్శేంద్రియ జ్ఞానమును పొందగలిగిరి. 17. విరాట్ రూపం యొక్క కర్ణములు ప్రకటమైనప్పుడు దిక్పాలకులందరూ శ్రవణాంశంతో
వాని యందు ప్రవేశించిరి. దాని ద్వారా జీవులు శ్రవణము చేయగలిగి శబ్ద లాభమును పడేయగలిగిరి. 18 భాష్యం 17 భాష్యం చదివేస్తారమ్మా కొంచెం. జీవుని దేహమందు కర్ణము అత్యంత ప్రధానముగా ఉపకరణము. ఇక దూరముగా నున్నటువంటివి తెలియనటువంటివి అగు విషయములను కూర్చిన సమాచారమును మోసుకొని పోటకు శబ్దము అత్యంత ముఖ్యమగు మాధ్యమము. ఆ శబ్దము లేదా జ్ఞానము యొక్క సిద్ధి కర్ణముల గుండా ప్రవేశించి మనుజుని జీవితమును పూర్ణము కావింపగలదు. వైదిక జ్ఞానమంతయు ఈ శ్రవణ విధానముననే గ్రహింపబడినది. ఆ విధముగా శబ్దము అత్యంత ప్రధానమగు జ్ఞాన మూలమై ఉన్నది. హరే కృష్ణ. 18 ఎవరు ఉన్నారమ్మా చదువుతారా? అక్క చదువుతారమ్మా. 26 దగ్గర ఆపుదామమ్మా. 18 చదివేశారు. త్వక్కు విడిగా ప్రకటమైనప్పుడు ఔషధీ పాలకులు వారి విభిన్నాంశములు అందు ప్రవేశించును. ఆ విధముగా జీవులు స్పర్శ వలన కలిగిడి దురదను సుఖమును అనుభవింతురు. భాష్యం. స్పర్శానుభూతికి 2 ప్రధానాంశములు గలవు. అవి ఏ స్పర్శ మరియు దురద ఎనున్నవి. అవి రెండును చర్మము చేతను రోమముల చేతను నియంత్రింపబడింది. శ్రీ విశ్వనాథ చక్రవర్తి ఠాకూర్ వారి ఉద్దేశమును అనుసరించి స్పర్శ యొక్క అధిష్టాన దేవత దేహమునందు చరించు వాయువు కాగా, రోమముల అధిష్టాన దేవత ఓషధ్యుడు. చర్మమునకు అనుభవార్థము స్పర్శ కాగా, రోమములకు అనుభవార్థము దురద. 19 విరాట్ రూపము యొక్క మేఢము పృథగ్రూపముగా ప్రకటమైనప్పుడు ఆదిజీవులకు ప్రజాపతి రేతాంశముతో దాన్ని యందు ప్రవేశించను. ఆ విధముగా జీవులు 5 సుఖమును అనుభవించగలిగిరి. బుధము పృథగ్రూపముగా ప్రకటితమైనప్పుడు మిత్రనామక లోకపాలుడు వాయువాంశతో దాని యందు ప్రవేశించను. ఆ విధముగా జీవులు మలమూత్రములను విడవగలిగిరి. అటు పిమ్మట విరాట్ రూపము యొక్క హస్తములు విడిగా ప్రకటమైనప్పుడు స్వర్గలోక పాలకుడగు ఇంద్రుడు వాని యందు ప్రవేశించను. ఆ విధముగా జీవుడు తన జీవనార్థమై వృత్తిని నిర్వహింపగలిగను. హరే కృష్ణ. చదువుతారు బాబు గారు. 22 హరే కృష్ణ. 22 పిమ్మట విరాట్ రూపం యొక్క పాదములు పృథగ్రూపముగా ప్రకటమయ్యారు. అందు విష్ణునామక దేవదేవుడు కాడు పాక్షిక గమనముతో ప్రవేశించను. జీవుడు తన గమ్యమును చేరుటకు ఇది తోడ్పడను. 23 విరాట్ రూపం యొక్క బుద్ధి విడిగా ప్రకటమైనప్పుడు వాగీశ్వరుడు బ్రహ్మ పాక్షిక అవగాహన శక్తితో దాని యందు ప్రవేశించారు. ఆ విధముగా జీవులకు తెలుసుకొనదగిన విషయము అనుభూతమయ్యారు. 24 తదనంతరము విరాట్ రూపం యొక్క హృదయము పృథగ్రూపమున ప్రకటము కాగా చంద్రుడు తన మనసాంశముతో దాని యందు ప్రవేశించారు. ఆ విధముగా జీవుడు తన మానసిక కల్పనలను చేయగలిగను. హరే కృష్ణ. 25, 26 చదువుతామా? భాష్యమును అది చదువుతాను. పిమ్మట విరాట్ రూపము యొక్క అహంకారము విడిగా ప్రకటమైనప్పుడు మిథ్యాహంకారమునకు నియామకుడగు రుద్రుడు తన కర్మపు అంశతో అందు ప్రవేశించెను. దాని ద్వారా జీవుడు తన కర్తవ్యమును నిర్వహించెను. భాష్యము. భౌతికత్వ భావనకు సంబంధించిన మిథ్యాహంకారము రుద్రునిచే నియమింపబడును, అనగా శివుని అవతారం. భౌతిక జగమునందు అతడు తమోగుణావతారముగా భావింపబడును. మిథ్యాహంకారం యొక్క కర్మలు దేహము మనస్సు అనే ధ్యేయము పైననే ఆధారపడి ఉండును. అట్టి మిథ్యాహంకార స్వభావులు శివునిచే నియంత్రింపబడుదురు. మనుజుడు తమోగుణము యొక్క సూక్ష్మ రూపమునకు అరుదించినప్పుడు తనను తాను దేవదేవుడనని తప్పుగా తలపోయిను. బద్ధజీవుని యొక్క అట్టి అహంకారపూరిత నమ్మకమే మాయ యొక్క చివరి వలయమై ఉన్నది. అదియే సమస్త భౌతిక జగమును నియమించినట్టిది. 26 పిమ్మట విరాట్ రూపము యొక్క చైతన్యము పృథగ్రూపముగా ప్రకటమైనప్పుడు
ఏమ్మా పృథగ్రూపముగా ప్రకటమైనప్పుడు అతని చిత్తాంశముతో పాటు మహత్తత్వము దాని యందు ప్రవేశించును. ఆ విధముగా విజ్ఞాన ధారణము జీవునకు సాధ్యమయ్యను. హరే కృష్ణ. సో ఈ శ్లోకాలన్నింటిలోని ఎటువంటి దేవతల వల్ల ఏంటేంటి వచ్చాయి అన్నది చెప్పుకొస్తున్నారు. 25 ప్రత్యేకంగా మిథ్యాహంకారం గురించి, దానికి రుద్రునిచే దాని తమో గుణంతో ఉన్న వ్యక్తుల గురించి చెప్పుకొచ్చారు. అందుకే ఆ గుణంలో ఉన్న వ్యక్తులు, అంటే మిథ్యాహంకారం ఎక్కువ ఉన్న వ్యక్తులు స్థితి నుంచి దాటాలి అంటే శివపురాణం చదువుతారు. అందుకు శివపురాణం చదువుతున్నామా. ఒక్కొక్క పురాణం కూడా ఏ పర్పస్ తో వచ్చిందో కూడా మనం ముందు ఇలాగే చూస్తూ ఉంటాం. ఆ మనస్తత్వం తమో గుణంలో ఉన్న వ్యక్తులకు శివపురాణం ఎందుకు చెప్తున్నారు అంటే, అటువంటి వ్యక్తులు మిథ్యాహంకారం దీంతో ఉంటారు. దాన్ని అనవగలిగింది శివుడు మాత్రమే. అందుకు శివుని కీర్తిస్తారు, ఆ శివపురాణాన్ని చదువుకుంటూ ఉంటారు. అర్థమవుతుందమ్మా? బాగుంది కదమ్మా ఇవన్నీ? చాలా బాగుంది. 11వ శ్లోకం నుంచి బాగున్నాయి నాన్న. మైత్రేయుడు పలికిన దగ్గర నుంచి మొత్తం విశ్వరూపం వ్యక్తపరిచింది. అక్కడి నుంచి ఏ దేవతా రూపాలకి మార్పు భగవంతుడు ఇచ్చాడు అన్నది 11వ శ్లోకం నుంచి 12 నుంచి మొత్తం వచ్చింది. సో ఇంకా ఉందేమో ముందుకి. ఇంకా ముందుకి ఏంటంటే భగవంతుని గుణాలు కీర్తిస్తూ ఉంటాడు మైత్రేయుని. అది తన వల్ల కావట్లేదు అని చెప్పుకొస్తూ ఉంటాడు. మనకి ఇది ఏంటంటే ఒక సీక్వెన్స్ లో ఉండదు, ఇదంతా ఒక సీక్వెన్స్ లో ఉండదు. మైత్రేయునికి తెలిసిన విశ్వం ఎలాగొచ్చిందో దాన్ని చెప్పుకొచ్చారు. మళ్ళీ అలాగే కపిలముని తనకు తెలిసిన విషయాన్ని చెప్పుకొస్తుంటారు. వాళ్ళందరికీ కూడా ఈ జ్ఞానము డిఫరెంట్ ట్రాక్స్ లో వచ్చింది. దాన్ని మనం అక్కడక్కడ బిట్స్ అండ్ పీసెస్ కింద అర్థం చేసుకుని మనం దాన్ని చేసుకుంటూ ఉండాలి అన్నమాట. అర్థమవుతుందమ్మా? మళ్ళీ అలాగే ఈ విషయం అంతా కూడా మనం బ్రహ్మ 100 రోజులు కదా, బ్రహ్మ 100 సంవత్సరాలు కదా. బ్రహ్మ మొదటి రోజు జరిగిన విషయం రెండో రోజు మళ్ళీ అలాగే జరగాలని లేదు. ప్రతిరోజు కూడా 14 మన్వంతరాలు ఉంటాయి. ఒక్కొక్క మన్వంతరంలోని 4 యుగాలు నడుస్తూ ఉంటాయి. బ్రహ్మ మనకు ఒక చోట రాస్తారన్నమాట. బ్రహ్మ రెండో రోజు నిద్రలేచి నిన్న నేను ఎలా చేశాను, ఇవాళ ఇంకా బాగా చేయాలి అన్న భావంతో ఉంటారంట. సో బ్రహ్మ మొదటి రోజు నేర్చుకున్న విషయం వేరు, రెండో రోజు నేర్చుకున్న విషయం వేరు. అది కూడా మనకి ఆ తేడా కనబడుతుంది. ఇప్పుడు మనం ఒక పని మొదలు పెట్టినప్పుడు, మనం రోజు ఆఫీస్కి వెళ్ళినప్పుడు రోజు ఒక పని చేస్తూ ఉంటాం. రోజు ఆఫీస్కి వెళ్ళగానే ఏం చేస్తాము, మన రూమ్ లైట్లు ఆన్ చేసుకోవడం, ఫ్యాన్ ఆన్ చేసుకోవడం, మన తలుపులు తీసుకోవడం, మన గదిలోకి వెళ్ళడం, మనం కూర్చోవడం, కంప్యూటర్ ఓపెన్ చేయడం, మనం పని చేసుకోవడం మొదలు పెడతాం. కానీ మొదటి రోజు వేరేగా ఉంటుంది. మొదటి రోజు ఎలాగుంటుంది, మన గది ఎక్కడుందో కూడా తెలుసుకోవాలి, మన ఇంట్లో కూడా తెలుసుకోవాలి, మన ఐడి కార్డ్ ఎక్కడుందో తెలుసుకోవాలి, దాన్ని ఎక్కడ మిషన్ మీద పెట్టాలో తెలుసుకోవాలి. ఇవన్నీ మొదటి రోజు చేయాలి. అలాగే బ్రహ్మ మొదటి రోజు పని వేరు, రెండో రోజు పని వేరు. చూద్దామా? కానీ మనకి మొదట్లో చెప్పుకొచ్చారు, బ్రహ్మ మహావిష్ణువు నాభి నుంచి పుట్టుకొచ్చారు. ఆ రోజు తనకి ఏమీ తెలియని పరిస్థితి, అది మొదటి రోజు పని. మళ్ళీ రెండో రోజు బ్రహ్మ మళ్ళీ తనకు తెలుసుంటుంది, నిన్న జరిగింది కదా, కానీ ఆ పడుకుని ఉంటారు. మళ్ళీ మర్నాడు లేచిన తర్వాత మళ్ళీ 14 మన్వంతరాలు 4 యుగాలు నడిపించాలి. అప్పుడు రెండో రోజు ఆలోచన ఎలా ఉంటుందో అది కూడా ఇంకో చోట వస్తుంది మనకి. ఇలా మనం అన్ని బిట్స్ అండ్ పీసెస్ గా ఉంటుంది, అది మనం అర్థం చేసుకుంటూ ఉండాలి అన్నమాట. చూస్తుందమ్మా? ఈ 3వ అధ్యాయం 3వ స్కందంలోనే ఇదంతా వస్తుంది. ఇదంతా సృష్టి అంతా మనకి 3వ స్కందంలోనే వస్తుంది. అక్కడ నుంచి మళ్ళీ కథల కింద వెళ్ళిపోతుంది. ఇంకా ఎనీ అదర్ క్వశ్చన్స్? ఇంకేం క్వశ్చన్స్ ఉన్నాయమ్మా? ఆ అంశాల వల్లనేనేమో మనలో కూడా ఆ చిన్నవి కనబడుతూ ఉంటాయి. కొన్ని విషయాలు మనం అలాగే అర్థం చేసుకోవాలి. ఏంటి అర్థం చేసుకోవాలంటే, భౌతికంగా మనము దీన్ని అర్థం చేసుకోవడం చాలా కష్టమైన పని అనే విషయం మనం ముందు అర్థం చేసుకోవాలి. అంతే కదా. ఆయన తలుచుకుంటేనే మనం దీన్ని అర్థం చేసుకోగలము అన్నది మనం గ్రహిస్తూ ఉండాలి. చెప్పారు కదా, లాజిక్ కొంతవరకే పని చేస్తున్నాం. ఆ తర్వాత మనం లాజిక్ తో ఆలోచించలేము. మనం లాజిక్ తో ఆలోచించలేము. ఎందుకంటే ఆ లాజిక్ కూడా ఏ దేవత వల్ల వచ్చిందో రాసుకొచ్చారు. చాలా బాగా మన రెండో స్కందంలో ఏ దేవతను ప్రార్థిస్తే ఏమవుతుందని చెప్పుకొచ్చారు. ఇది ఒక స్టెప్ కిందకి వెళ్ళింది. ఏ దేవత వలన మనం ఏ పని జరుగుతుందో, మన శరీరంలో ఏ పని జరుగుతుందో చెప్పు. మళ్ళీ ఇదంతా ఇంకో చోట వస్తుంది. ఇలాగే ఇంకో ఋషి వాళ్ళ డిస్కషన్ లో ఇంకా మళ్ళీ దేవతలు మన మీద స్వభావం అంతా చెప్పుకొస్తారు. అసలు భక్తి మార్గంలో పోవడం కూడా అంత ఈజీ టాస్క్ కాదు ప్రభుజీ. దాని కూడా ఎన్నో అడ్డంకులు. మన మనసు ఒకటైతే, చుట్టుపక్కల పరిస్థితి ఒకటైతే, మన చుట్టూ ఉన్న ప్రపంచం ఒకటైతే, భగవద్గీత శ్లోకాలు అదే చెప్పుకొచ్చారు కదా.
సులభమైన భక్తి మార్గం అంటే దానికైతే పదం వాడారు ఆయన, నేను మర్చిపోయాను ఇప్పుడు. అటువంటి భక్తి మార్గం చాలా సులభమే, కానీ భగవంతుని మెచ్చుకోగల భక్తి మార్గం చాలా కష్టము అని రాసుకొచ్చారు. అవును, భగవంతుడికి దండం పెట్టాలన్నా మనసులో అనుకోవాలన్నా కూడా దానికి కూడా ఒక సహకారం అనేది ఉండాలా. ఒక సులభమైన మార్గాన్ని ఎంచుకుని అదే భక్తి మార్గము, నాకు ముక్తి వచ్చేస్తుంది అన్న భావంలో బతికేస్తున్నాము అని కూడా రాసుకొచ్చారు మన భగవద్గీత. మనిషికి కొన్ని బాధలు కూడా ఉండాలంట, బాధలు ఉంటేనే అప్పుడు కొంచెం తొందరగా భగవంతుని ప్రార్థిస్తాం. చెప్పిన మాట బాబుజీ, కష్టము బాధ లేకపోతే మనం అసలు చెప్పిన మాట వినము. ఆ బాధ ఉంటేనే అప్పుడు అయ్యో దేవుడా అంటాం. కుంతీదేవి కూడా కృష్ణుని ప్రార్థించిద్ది అంట, మాకెప్పుడో ఒకసారి ఏదో ఒక బాధలు ఇస్తా ఉండండి, లేకపోతే మిమ్మల్ని మర్చిపోతామని. కుంతీదేవి ప్రార్థనలో వస్తుంది అదంతా. అవును ప్రభుజీ, ఒకే ఫ్యామిలీలో 4-5 ఉన్నారనుకోండి ప్రభుజీ, చెప్పండి. ఒకళ్ళు భక్తి వైపు ఇప్పుడు పేరెంట్స్ కానీ లేకపోతే మన పెద్దవాళ్ళు కానీ చెప్పినప్పుడు ఉన్న 4 మొత్తం కుటుంబం అంతా భక్తి సేవలోకి వెళ్ళరు కదా, అంటే వెళ్తారు, కొంతమంది వెళ్ళకపోవచ్చు కూడా కదా ప్రభుజీ. ఒకళ్ళు ఎందుకని? వాళ్ళ కర్మఫలాన్ని బట్టి వాళ్ళ కుటుంబంలో పుట్టారు, ఆ కర్మఫలాన్ని బట్టి వాళ్ళు పుట్టారు. కానీ అధ్యాత్మము ఆధ్యాత్మిక చింతన అన్నది వాళ్ళ సొంతము, అది వాళ్ళ ఆ పర్టికులర్ ఆత్మ తాలూకా స్వభావం, ఆత్మ నేర్చుకున్న పూర్వజన్మ నేర్చుకున్న విషయం. అక్కడి నుంచి మీరు ఒక ఫ్యామిలీలో పుట్టడం అనేది భౌతికము, మీరు ఆధ్యాత్మిక చింతన అనేది ఆధ్యాత్మికత. ఆ రెండు వేరు వేరు ట్రాక్స్, వేరు ఇద్దరు ఉండే వాళ్ళు కుటుంబంలో అందరూ కూడా చేసే వాళ్ళు ఉన్నారు, లేదంటే వాళ్ళు ఒకరే పోయి మిగతా వాళ్ళు పోని వాళ్ళు కూడా ఉన్నారు. ఇద్దరు కవల పిల్లల ముక్కులే ఒకలాగా ఉండవు, ఇద్దరు పిల్లలు వీళ్ళే ఒకలాగా ఉండవు, ఒక ఇంట్లో పుట్టిన 2 అమ్మాయిలే లైఫ్ లో ఒకలాగా ఉండదు. అవన్నీ కర్మఫలాన్ని బట్టి వస్తుంది, అదంతా వాళ్ళ కర్మఫలాన్ని బట్టి వస్తుంది. ఆధ్యాత్మిక అన్నది ఆత్మకు సంబంధించిన విషయం. ఆత్మ ఒక జన్మ చేసింది, నెక్స్ట్ జన్మలో కంటిన్యూ చేసుకెళ్ళేది. ఆ శక్తి కేవలం భక్తికే ఉందని చెప్పి, మనకి భక్తి యోగానికే ఉందని చెప్పి మనకి 6వ అధ్యాయం ఆఖరి శ్లోకంలో కూడా చెప్పుకొచ్చారు. అవును ప్రభుజీ, ఇప్పుడు ఒకే ఇంట్లో ఉన్నప్పుడు ఒకళ్ళు భక్తితో వెళ్తున్నారు అనుకోండి ప్రభుజీ, ఇంకొక మనిషి ఆత్మ అన్నది ప్రేరేపించబడట్లేదు, అతని భక్తి యోగం చూసి అన్నా ప్రేరేపించబడట్లేదు. ప్రేరేపింపబడితే భగవంతుడు ప్రేరేపించబడట్లేదు అన్నాలా, లేకపోతే అంటే లోపల ఉన్న పరమాత్మ అంటే ఆత్మ పరమాత్మల్లో ఆత్మ చెప్పిన మాట వినట్లేదు, ఆత్మ పరమాత్మ చెప్పిన మాట వినట్లేదు. ఇప్పుడు పక్కన ఉన్న వాళ్ళది ఆత్మ వింటోంది, పరమాత్మ కూడా అలానే నడిపిస్తున్నాడు పక్కన మనిషిలోది. కానీ ఈ మనిషిలోది ఆత్మ వినట్లేదు, పక్కన ఉన్న పరమాత్మ కూడా ఇతనికి ఎంత చూస్తున్నా సరే అతనికి ఎక్కడా కలగట్లేదు, అంటే కదలికలేదు ఆ భక్తి యోగం గురించి. సో అంటే అన్లెస్ ఈ ఓన్ పరమాత్మ, ఈయనలో ఉన్న పరమాత్మ పట్టుకుంటేనే కానీ అది కదలదు. ఇంకా పరమాత్మ కూడా ఏమి చేయడమ్మా, పరమాత్మ కూడా ఏమి చేయడు, అవకాశాలు కల్పిస్తూ ఉంటాడు. భగవంతుడు అవకాశాలు కల్పిస్తూ ఉంటాడు, పరమాత్మ కేవలం సాక్షిగానే మిగిలిపోతాడు. ఆత్మ అందుకే దీనికి మనం భగవద్గీత ముందు 12 సెషన్స్ చేసుకుంటాం. అందులో ఒక సెషన్ ఇది వస్తుంది, కర్మ స్వేచ్ఛ, ఫ్రీడమ్, డెస్టినీ, ఫ్రీడమ్ అండ్ ఫ్రీ విల్. ఓకే, మనకున్న స్వేచ్ఛ ఏంటి, మనం ఎటువంటి పనులు, ఇప్పుడు ఆ రెండో వ్యక్తి ఏంటంటే ఆయనకున్న స్వేచ్ఛని ఆయన ఎట్లా వాడుకుంటాడన్న స్వేచ్ఛ ఆయనకు ఉంది, మొదటి నుంచి ఆ స్వేచ్ఛ ఉంది. ఆ స్వేచ్ఛ ఉండడాన్నే మనం భగవంతునితో చెప్పాము, భౌతిక ప్రపంచం బాగుంటుందన్న ఆశతో మేము వెళ్తున్నాము అని. ఆ స్వేచ్ఛను భగవంతుడు రెస్పెక్ట్ చేశారు, ఆ స్వేచ్ఛ ఎప్పటికీ అలాగే ఉంటుంది. మనం ఆ స్వేచ్ఛను వాడుకుని భగవంతుని దగ్గరికి వెళ్ళినప్పుడు మాత్రమే ఆయన తిరిగి తీసుకెళ్తారు. ఆ స్వేచ్ఛ వాడుకుని మనం భగవంతుని దగ్గరికి వెళ్దాము అని ఆ స్వేచ్ఛ ద్వారా నిర్ణయించుకున్నప్పుడు మాత్రమే మనం తిరిగి ఆయన దగ్గరికి వెళ్ళగలుగుతాం. మన పిల్లల ఇష్టం ప్రకారం మనం కూడా అదే చేస్తాం కదా మాతాజీ. అట్లా సపోజ్ మీరు ఒక టిఫిన్ తినాలనుకుంది అనుకోండి, మీకు ఉప్మా తినాలని ఉంది అనుకోండి, మీ పిల్లలకి ఇడ్లీ కావాలనుకుంటే మీరు ఇడ్లీనే చేసి పెడతారనమాట. మీ కోరికని మీరు పక్కన పెట్టేసి పిల్లల కోసం మీరు చేస్తారనమాట. అట్లాగే భగవంతుడు కూడా మన ఫ్రీ విల్ కోసం అన్నమాట, ఆయన మన ఇష్టం కోసం. ప్రభు నాకు 9కి మీటింగ్ ఉంది ప్రభు.
నరసింహార్తి పాడుకుందామమ్మా. పాడతారా? దమ్మ పాడు. నమస్తే
నరసింహ మహాదేవ్ కి జై జై. హరే కృష్ణ. ప్రభు ఇక్కడ ఆపుతున్నానండి అమ్మా, అందరూ ఆపుతున్నానండి ఇక్కడతోని. ఓకే, థ్యాంక్ యూ ప్రభుజీ. హరే కృష్ణ. థ్యాంక్ యూ. థ్యాంక్స్.